ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పన్నుతా ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. నిన్నటికి నిన్న పరిగి నియోజకవర్గంలో కుల్కచెర్లలో ఒక విద్యార్థి పడుకున్నట్టుగానే చనిపోవడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం బాలానగర్లో ఒక గురుకుల పాఠశాలలో ఆరాధ్య అనే ఒక అమ్మాయి పట్టపగలే మరి ఊరేసుకొని చనిపోయిందని అంటున్నారు. అనుమానాస్పదమైన స్థితిలో ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిది కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే. నేను, జైపాల్ యాదవ్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, మిగతా నాయకులందరం, గోలి శ్రీనివాసరెడ్డి గారు అందరం కలిసి ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఒక మాట అన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నా బిడ్డ నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పేసి నేను నా బిడ్డను బాలానగర్ గురుకుల పాఠశాలలో పంపించిన సారు. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది, నా బిడ్డను శవంగా చేసి ఇంటికి పంపించారు అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నది. కనీసం అమ్మాయిని పరామర్శించడానికి జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, గురుకుల పాఠశాల అధికారులు కానీ, చివరికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు, ఆ శవం దగ్గరికి. అంటే మీరు ఒక్కసారి ఎంత నిర్దయగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలంగాణ ప్రజలకు దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రెండవ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉదాహరణకు నేను ఒక్క విషయం చెప్తాను. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి హయాంలో ఈ గురుకుల పాఠశాలల్లో ఉండే ఈ 40,000 సీట్లకు కానీ, లేకపోతే ప్రతిభా పాఠశాలలకు కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది. కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 7-8 సంవత్సరాలుగా ప్రతి సీటుకు కూడా 3 అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు. అంటే 40 నుంచి 45,000 సీట్లు 5వ తరగతిలో ఉంటే కనీసం 1,50,000 అప్లికేషన్లు వచ్చేవి. కానీ ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు 3 సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికీ కూడా 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం 80,000 అప్లికేషన్లే వచ్చినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో కార్ల మీద వచ్చి ఎక్కడెక్కడో లారీలు, బస్సులు, ఆటోలు, కార్లు ఏ ఉంటే అవి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ హాల్ ముందరికి వచ్చి వాళ్ళ పిల్లలకి ఎంట్రన్స్ రాయించేవాళ్ళు. పోలీసులు బందోబస్తు కూడా పెట్టేవాళ్ళు. ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసేవాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సందర్భంగా. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు. కానీ ఈరోజు అలా ఎంత ఘోరమైన పరిస్థితి అలా తెలంగాణలో ఉందంటే, దాదాపు 45,000 సీట్లకు కేవలం 80,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న ఒక సభలో ఏమన్నారు? ఈ విద్యాశాఖను తీర్చిదిద్దడం కోసమే కావాలని నేను ఈ శాఖను నా దగ్గరే పెట్టుకున్న, వేరే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా? అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.